ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Download and subscribe to ETV Win. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు: ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతిని ఆపలేరన్న చంద్రబాబు. అద్భుత నగరంగా నిర్మిస్తామని వెల్లడి. విజయవాడ సిద్ధార్థ స్వర్ణోత్సవాలకు హాజరు. ఓఎంసీ అక్రమాలు నిగ్గు తేల్చిన సుప్రీంకోర్టు కమిటీ. అటవీ భూముల్లో విచ్చలవిడిగా తవ్వేసినట్లు గుర్తింపు. ఖరారు చేసిన హద్దులపై సంస్థ అభ్యంతరం. సంక్రాంతి కోడి పందేలకు సిద్ధమవుతున్న కోస్తా జిల్లాలు. వేల మంది తిలకించేలా భారీగా ఏర్పాట్లు. నేతల అండదండలతో బరులకు హైటెక్ హంగులు. తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న సంక్రాంతి రద్దీ. హైదరాబాద్ విజయవాడ హైవేపై భారీ ట్రాఫిక్. ప్రయాణికులతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిట. ధరణి పోర్టల్లో లొసుగులతో సర్కార్ ఖజానాకు గండి. 48 కోట్లు కొట్టేసినట్లు గుర్తింపు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న మంత్రి పొంగులేటి. ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామన్న రేవంత్. బడి పిల్లలకు సిపిఆర్ నేర్పాలని డాక్టర్లకు పిలుపు. తాను సామాజిక వైద్యుడినని వెల్లడి. సోమనాథ్ క్షేత్రంలో ఆధ్యాత్మిక వెలుగులు. ఓంకార మంత్ర జపం చేసిన ప్రధాని మోదీ. ఆద్యంతం అలరించిన డ్రోన్ షో, బాణసంచా ప్రదర్శన. మరింత హింసాత్మకంగా మారిన ఇరాన్లో ఆందోళనలు. 72 మంది మృతి, 2300 మంది అరెస్ట్. ఇంటర్నెట్, టెలిఫోన్ సేవలు నిలిపేసిన ప్రభుత్వం. ఎవరెన్ని కుట్రలు చేసినా అమరావతి అన్స్టాపబుల్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. నీరున్న చోటే నాగరికత అభివృద్ధి చెందిందనే విషయం తెలియని వారు రాజకీయాల్లో ఉండటం బాధాకరమన్నారు. ప్రపంచంలోని అత్యద్భుత నగరాల్లో ఒకటిగా అమరావతి అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే విద్యారంగంలో సంస్కరణలు తెచ్చామని వివరించారు. విజయవాడ సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాల్లో ముఖ్య అతిథిగా చంద్రబాబు పాల్గొన్నారు. 5 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సిద్ధార్థ అకాడమీ విద్యా సంస్థలకు సీఎం అభినందనలు తెలిపారు. విజయవాడను విద్యలవాడ చేయడంలో సిద్ధార్థ అకాడమీ ముఖ్య భూమిక పోషించిందన్నారు. సిద్ధార్థ అకాడమీ సంస్థలు అగ్రిటెక్ కళాశాలను ఏర్పాటు చేస్తే ప్రభుత్వం సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. రాజధాని విషయంలో కొందరి అసూయకు హద్దు లేకుండా పోతుందని చంద్రబాబు మండిపడ్డారు. చాలా మంది అనుకుంటున్నారు అమరావతిని ఆపేస్తామని. మొన్న ఆపారు, ఏమయ్యారో మీరే చూశారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి అమరావతి నదీ పరివాహక ప్రాంతంలో ఉందని మాట్లాడుతున్నారు. కృష్ణా నది పైనే విజయవాడ ఉంది, రాజమండ్రి ఎక్కడుంది, విశాఖపట్నం ఎక్కడుంది, నెల్లూరు ఎక్కడుంది, చెన్నై ఎక్కడుంది, ఢిల్లీ ఎక్కడుంది, లేకపోతే లండన్ ఎక్కడుంది. ఎక్కడ నదులుంటే అక్కడ నాగరికత డెవలప్ అయింది తప్ప వేరే ప్రాంతంలో కాదు. అలాంటి విషయాలు తెలియని వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం మన దురదృష్టం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అమరావతి దేవతల రాజధాని, ఈ అమరావతి ప్రజా రాజధాని, ఎవరు ఆపలేరు. 6 నెలల్లో అమరావతిలో క్వాంటం కంప్యూటర్ సెంటర్ వస్తుందని, 2 ఏళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారు చేసి ప్రపంచానికి సరఫరా చేయబోతున్నామని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నా సంకల్పం. 2047కి ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా దేశంలో ఉంటుంది. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా చేసే బాధ్యత నాది. దానికి ఫౌండేషన్ వేస్తున్నాం. విశాఖపట్నాన్ని ఒక డేటా సెంటర్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఇంకో పక్క అమరావతి క్వాంటమ్ కంప్యూటర్ వస్తుంది. తిరుపతిలో స్పేస్ సిటీ పెడుతున్నాం. కర్నూలులో డ్రోన్ సిటీ పెడుతున్నాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. సిద్ధార్థ విద్యా సంస్థల్లో చదువుకుని వేరే చోట్లకు వెళ్లిన పూర్వ విద్యార్థులు తిరిగి అమరావతి వచ్చి అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.
2047కు ఎలాంటి హ్యూమన్ రిసోర్సెస్ కావాలనో ఇప్పటి నుంచి రీఓరియంటేషన్ మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు చేసింది 50 సంవత్సరాలు మీరు చేసింది ఒక ఎత్తు అయితే రాబోయే 10 సంవత్సరాల్లో మీరు డిఫరెంట్ వరల్డ్ చూడబోతున్నారు. దానికోసం సిద్ధంగా ఉండమని వారికి చెప్పాను. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ అకాడమీ P4 మోడల్ను కూడా రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. పాపులేషన్ మేనేజ్మెంట్ పైన కూడా మీరు రీసెర్చ్ చేయాలి. ఆ రీసెర్చ్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఉపయోగించాల్సిగా నేను కోరుతున్నాను. సిద్ధార్థ అకాడమీకి సహకరించిన దాతలను ఈ సందర్భంగా సీఎం సత్కరించారు. సిద్ధార్థ అకాడమీ గోల్డెన్ వేడుకల పుస్తకాన్ని ఆవిష్కరించారు. పేదలకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామాల్లో ఆస్తులు సృష్టించేలా వీబీజీ రామ్జీ పథకాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలతో శ్రామికులకు, రైతులకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. తన క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు మాధవ్, జనసేన తరపున మంత్రి కందుల దుర్గేష్తో సీఎం శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జీరామ్జీ ప్రజలకు, లబ్ధిదారులకు వివరించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం సూచించారు. కొత్త పథకం ద్వారా శ్రామికులకు అదనంగా 25 రోజులు ఉపాధి కల్పించగలమని, ఉపాధి హామీ పథకం పనుల్లో తెలుగుదేశం హయాంలోనే ఇప్పటి వరకు ఆస్తుల కల్పన జరిగిందని సీఎం తెలిపారు. చేపట్టబోయే పనులపై గ్రామ సభల్లో చర్చించి తీర్మానాలు చేయడంతో పాటు ఆన్లైన్లో పెట్టాలని చంద్రబాబు సూచించారు. డిప్యూటీ సీఎంతోనూ 3 పార్టీల నేతలు సమావేశమై ఆయన సూచనలు పరిగణలోనికి తీసుకోవాలని సీఎం సూచించారు. శ్రీ సిటీలో ఎల్జీ ఎలక్ట్రానిక్స్ వరల్డ్ క్లాస్ తయారీ కేంద్రం శరవేగంగా ఏర్పాటవుతోందని ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. 247 ఎకరాల విస్తీర్ణంలో 5,000 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్లాంట్ భారత్లో ఎల్జీకి 3వ తయారీ యూనిట్గా నిలవనుందన్నారు. 2026 చివరిలో ఉత్పత్తి ప్రారంభించే లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని చెప్పారు. 2029 వరకు దశల వారీగా విస్తరణకు ప్రణాళికలు జరుగుతున్నాయని వివరించారు. ఈ యూనిట్లో రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, వాషింగ్ మెషీన్లు, కీలక ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ జరగనుందని చెప్పారు. వేలాది యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఆరోపించారు. 2 రాష్ట్రాలు విడిపోయినప్పటికీ ప్రజలంతా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం మంచినీటి పథకాలను నిర్వీర్యం చేసిందని మంత్రి దుయ్యబట్టారు. నెల్లూరు 46వ డివిజన్ చిన్న బజార్లో ఎన్టీఆర్ సుజల సురక్ష వాటర్ ప్లాంట్ను నారాయణ ప్రారంభించారు. ముఖ్యమంత్రి ఎక్కడ తెలుగు వాళ్ళున్నా అందరూ కలిసిమెలిసి ఉండాలి, అన్నదమ్ముల్లాగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా డిస్కస్ చేసుకుంటాం, కానీ ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇచ్చి కొట్లాట్లు వద్దు. కొట్లాట్ల వల్ల జరిగేది ఏమీ రాదు, ప్రజలకు నష్టం వస్తుంది అని ఒకటికి 10 క్యాబినెట్లో చెప్తున్నారు, శాసనసభ్యులు చెప్తున్నారు. వారు కూడా స్టేట్మెంట్ ఇస్తారు ఒక సదుద్దేశంతో. దాన్ని వైసీపీ నాయకులు 2 పక్కల గొడవ పెట్టి వాళ్ళకి మనకు గొడవ పెట్టి చూడటానికి ప్రయత్నిస్తున్నారు. అటువంటి జరగదు. ధరణి సాఫ్ట్వేర్లో లోపాలు, చెల్లింపుల మార్గంలో లొసుగుల ఆధారంగా కొన్ని ముఠాలు ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నాయి. మాల్వేర్ ఉపయోగించి పెద్ద ఎత్తున డబ్బులు దారి మళ్లించాయి. 4 రోజుల క్రితం జనగామ జిల్లాలో బయటపడిన చిన్న అంశం ఆధారంగా తీగలాగితే తెలంగాణ అంతటా డొంక కదిలింది. అప్పట్లో ధరణి, నేటి భూభారతి పోర్టల్లో సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు, గిఫ్ట్ డీడ్ తదితర లావాదేవీలను కొందరు దోపిడీకి అడ్డాగా మార్చుకున్నారు. రైతులు భూ రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్ సెంటర్కు వస్తూ ఉంటారు. వారి భూ సర్వే నంబరు ఆధారంగా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లిస్తుంటారు. వారు చెల్లించే మొత్తాన్ని ఆన్లైన్ కేంద్రాల నిర్వాహకులు ప్రభుత్వ ఖజానాలో జమ చేయకుండా సాఫ్ట్వేర్ ఉపయోగించి దోపిడీ చేస్తున్నారు. 1,00,000కు 10,000 మాత్రమే ప్రభుత్వ ఖజానాకు చేరేలా చేసి మిగిలిన మొత్తాన్ని దారి మళ్లిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ధరణి డేటాను కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ నిర్వహిస్తోంది. దీనిలోని లొసుగులను వాడుకున్న ఆన్లైన్ నిర్వాహకులు ఇప్పటివరకు 48 కోట్ల రూపాయలు దారి మళ్లించారు. ఇందులో రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు చెందిన లావాదేవీలే ఎక్కువ ఉన్నట్లు రెవెన్యూ అధికారులు వెల్లడించారు. ధరణి పోర్టల్ ఏర్పాటైనప్పటి నుంచి రైతులు ఎంత చెల్లిస్తున్నారు, ఎన్ని లావాదేవీలు జరుగుతున్నాయనే వివరాలను గుర్తించే ఆడిటింగ్ లేకపోవడంతో నిందితులు దోపిడీకి పాల్పడినట్లు అంచనా వేస్తున్నారు. ఇందులో తెర వెనుక పలువురు పెద్దలు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. గత 6 ఏళ్ల నుంచి ఈ తతంగం నడుస్తున్నట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు 4,800 లావాదేవీల్లో సొమ్ము దారి మళ్లినట్లు తేలింది. అత్యధికంగా రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో కొందరు రెవెన్యూ అధికారుల పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ప్రింట్ అయ్యే డీడ్ పత్రాలపై
భూమి మార్కెట్ విలువ, చెల్లించాల్సిన ఛార్జీ, రైతు చెల్లించిన వివరాలన్నీ కనిపిస్తాయని సీసీఎల్ఏ అధికారులు చెబుతున్నారు. పోర్టల్ నుంచి ఆటోమేటిక్ ద్వారా వచ్చే పత్రంపై తహసీల్దార్ సంతకం చేస్తారు. అప్పుడు గుర్తించే వీలున్నా ఎందుకు గుర్తించలేదనే అంశంపై విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై అప్రమత్తమైన రెవెన్యూ శాఖ పలు జిల్లాలకు చెందిన లావాదేవీల దస్త్రాలను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. భూభారతి ద్వారా జనగామలో నిధులు పక్కదారి పట్టడంపై నివేదిక సమర్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. జనగామ జిల్లాలో ఒకే రోజు 8 లక్షల రూపాయలు రిజిస్ట్రేషన్ ఛార్జీలను పక్కదారి పట్టించిన విషయం పత్రికలు, టీవీల్లో ప్రసారం కావడంతో లోకాయుక్త సుమోటోగా తీసుకుంది. భూభారతి పోర్టల్ ద్వారా జరిగిన చెల్లింపుల్లో ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టిన కేసులో జనగామ, వరంగల్ సీసీఎస్ పోలీసులు కూపీ లాగుతున్నారు. యాదగిరిగుట్టకు చెందిన ప్రధాన నిందితుడు అదే ప్రాంతానికి చెందిన 2 వ్యక్తులతో కలిసి దందాకు తెరతీసినట్లు సమాచారం. అతను పోలీసుల విచారణలో కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన వెనుక ఎంతటి వారున్నా వదిలిపెట్టబోమని తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. భూభారతి పోర్టల్లో ఈ ఆడిటింగ్ తీసుకొచ్చామన్నారు. ధరణిలో అసలు ఆడిటింగ్ లేదన్నారు. ప్రతి డాక్యుమెంటును వడపోస్తున్నామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రజారోగ్యం పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ హెచ్ఏసీసీలో ఇంటర్నేషనల్ కార్డియాలజీ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఫౌండేషన్ నిర్వహించిన ఫెలోస్ ఇండియా కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి తాను వైద్యుడిని కాకపోయినప్పటికీ సామాజిక రుగ్మతలకు చికిత్స చేసే డాక్టర్నని వ్యాఖ్యానించారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ రంగాల్లో హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఆరోగ్య సంరక్షణలో ప్రపంచంలోనే తెలంగాణను మొదటి స్థానంలో ఉంచాలని రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. But I'm a doctor. I'm a social doctor. With my responsibility, I have to address all these social diseases. As a government, we give top priority to healthcare. We are always open to working with doctors like you, improve our policies in larger public interest. Please do help us and give your suggestions and feedback. Knowledge and tech are changing the world. With quantum computing and artificial intelligence, healthcare has become high-tech work. If you can volunteer to teach school students CPR technique, we can save many lives in our country. I request you all to improve quality of healthcare. పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ముఖం పెట్టుకుని పురపాలిక ఎన్నికల్లో ఓట్లడుగుతోందని కేటీఆర్ ప్రశ్నించారు. పురపాలక ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల పార్టీ నేతలతో హైదరాబాద్లో ఆయన సమావేశం నిర్వహించారు. పట్టణాలకిచ్చిన నిధులు, చేసిన అభివృద్ధి పనులను చూపించి ఓట్లడగాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ చేశారు. 2 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా ఏ పట్టణానికి చెల్లించని ఏకైక ప్రభుత్వంగా కాంగ్రెస్ చరిత్రలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు. పారిశుద్ధ్యం మొదలు అన్నింటిలో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఎన్నికల్లో గట్టిగా బుద్ధి చెబుతారని అన్నారు. అంతా కలిసికట్టుగా పనిచేసి పుర ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఓఎంసీ అక్రమాల దందా భారీగానే ఉందని మరోసారి వెలుగులోకి వచ్చింది. అటవీ భూముల్లో ఇష్టానుసారం తవ్వటం, ఇతర లీజుల్లోకి దౌర్జన్యంగా వెళ్లి ఇనుప ఖనిజాన్ని తవ్వి తరలించడం, అటవీ శాఖ అనుమతులు లేకుండానే రోడ్లు వేయడం వంటి అక్రమాలు నిగ్గుతేలాయి. అనంతపురం జిల్లా డి హీరేహల్ మండలం ఓబులాపురం, హెచ్ సిద్ధాపురం, మలపనగూడి ప్రాంతంలో బళ్ళారి రక్షిత అటవీ ప్రాంతంలోని 6 ఇనుప ఖనిజ లీజుల సరిహద్దులు ఖరారు చేసేందుకు సుప్రీంకోర్టు కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పర్యవేక్షణలో రెవెన్యూ, సర్వే, అటవీ, గనుల శాఖ అధికారుల బృందం గత ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు సర్వే చేసింది. ఓఎంసీతో పాటు గాలి కుటుంబానికే చెందిన అనంతపురం మైనింగ్ కంపెనీ ఏఎంసీ అటవీ ప్రాంతంలో అక్రమంగా తవ్వకాలు జరిపినట్లు తేలింది. సర్వేలో ఖరారు చేసిన లీజుల హద్దులను ఆయా యాజమాన్యాలకు అందజేశారు. ఈ నెల 5న ఢిల్లీలో కమిటీ చైర్మన్ జస్టిస్ సుధాంశు ధులియా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా వైఎంఎస్, బిఐఓపి సంస్థలు లీజుల హద్దులకు సమ్మతించాయి. ఓఎంసీ, ఏఎంసీ యాజమాన్యాలు లీజుల హద్దులకు సమ్మతం తెలపలేదు. ఖరారు చేసిన హద్దుల్లో వ్యత్యాసం ఉందని, గడువిస్తే ఆధారాలిస్తామని తెలపగా ఈ నెల 20 వరకు కమిటీ చైర్మన్ గడువిచ్చినట్లు సమాచారం. గుజరాత్లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం సోమనాథ్ నాగరిక ధైర్యానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. సోమనాథ్ ఆలయంపై జరిగిన దాడికి 1000 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఓంకార మంత్ర జపం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డ్రోన్ షో, బాణసంచ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నాయి. 3 రోజుల పర్యటనలో భాగంగా శనివారం గుజరాత్ వెళ్లిన ప్రధాని మోదీ తొలుత గిర్ సోమనాథ్ జిల్లాలోని హెలీప్యాడ్కు చేరుకున్నారు.
అక్కడి నుంచి సర్క్యూట్ హౌస్కు వెళ్లారు. ఈ క్రమంలో దారి పొడవునా పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. సోమనాథ్లో శ్రీ సోమనాథ ట్రస్ట్ సమావేశానికి ప్రధాని అధ్యక్షత వహించారు. ఆలయ ప్రాంగణంలో మౌలిక సదుపాయాల మెరుగుదల, భక్తుల సోమనాథ యాత్రను మరింత చిరస్మరణీయం చేసే మార్గాలపై సమీక్షించారు. ఈ సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సంఘ్వి, ట్రస్టీలు, అధికారులు పాల్గొన్నారు. సమావేశం తర్వాత ప్రధాని మోదీ సోమనాథ ఆలయానికి చేరుకున్నారు. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయంలో ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. సోమనాథ స్వాభిమాన పర్వలో భాగంగా నిర్వహించిన ఓంకార మంత్ర పఠనంలో ప్రధాని పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేశారు. ఈ సందర్భంగా సోమనాథ్ మహాదేవ్కి జై నినాదాలతో ఆ ప్రాంగణం హోరెత్తింది. సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో భాగంగా డ్రోన్ షో నిర్వహించారు. ఈ ప్రదర్శనను ప్రధాని ఆసక్తిగా తిలకించారు. సుమారు 3000 డ్రోన్లు అరేబియా సముద్రంపై ఆకాశంలో ఆలయ చరిత్రకు సంబంధించిన వివిధ ఘట్టాలను ఆవిష్కరించాయి. ఇందులో శివలింగం, శూలం, ఢమరుకం, నవగ్రహాలు, ఓం ఆకారంలోని డ్రోన్ల ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. దేశ నాగరిక ధైర్యానికి ప్రతీక అయిన ఈ ఆలయంలో నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన్ పర్వలో పాల్గొనడం భాగ్యంగా భావిస్తున్నట్టు ప్రధాని చెప్పారు. 1026లో సోమనాథ్ ఆలయంపై జరిగిన మొదటి దాడికి 1000 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు మోదీ వివరించారు. ఇవాళ ఉదయం 9:45 శౌర్య యాత్రలో ప్రధాని పాల్గొంటారు. సోమనాథ ఆలయ సంరక్షణ కోసం ప్రాణాలర్పించిన వీరులకు నివాళులర్పించేందుకు ఈ ఊరేగింపును నిర్వహించనున్నారు. ఈ యాత్రలో శౌర్యానికి, త్యాగానికి ప్రతిరూపంగా 108 గుర్రాలతో కూడిన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. క్రికెట్, ఫుట్బాల్ వంటి క్రీడల నిర్వహణను తలపించేలా సంక్రాంతి కోడి పందేలకు భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. పశ్చిమ గోదావరి, ఏలూరు, కోనసీమ, కృష్ణా జిల్లాలతో పాటు ఈ ఏడాది ఎన్టీఆర్, బాపట్ల, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లోనూ బరులు సిద్ధమయ్యాయి. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులే స్వయంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో సంక్రాంతికి కోడిపందేల బరులు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత ఏడాది 150 నుంచి 200 బరులు ఏర్పాటైతే ఈసారి 450 వరకు సిద్ధమవుతున్నాయి. భీమవరం, తాడేపల్లిగూడెం మార్గంలో 14 కిలోమీటర్ల పరిధిలోనే 18కు పైగా పెద్ద బరులు ఉన్నాయి. 5 నుంచి 10 ఎకరాల్లో బరులు, 2 నుంచి 3 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. కోనసీమ జిల్లాలో ప్రతి మండలంలో చిన్న పెద్ద కలిపి 5-6 బరులున్నాయి. కోనసీమలో బరులకు అనుమతులిప్పించడం ప్రజాప్రతినిధుల ప్రతిష్టకు సంబంధించిన అంశంగా మారింది. జిల్లా మొత్తంలో ఈసారి 200 బరుల వరకు ఏర్పాటవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, ఉండి నియోజకవర్గాల పరిధిలో పదుల సంఖ్యలో బరులు సిద్ధమవుతున్నాయి. పుంజుల కాళ్లకు గాయాలు కాకుండా సింథటిక్ బరులు ఏర్పాటు చేస్తున్నారు. ఒకేసారి 4000 నుంచి 5000 మంది కూర్చునేలా సిద్ధం చేస్తున్నారు. రాత్రివేళ కూడా పందేలు జరిగేలా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. ప్రత్యేక అతిథులు సేద తీరేందుకు క్యారవాన్లు ఉంచుతున్నారు. జనాన్ని నియంత్రించేందుకు బౌన్సర్లను పెడుతున్నారు. పందేల్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల నుంచి భారీగా తరలివస్తారు. దీంతో పందేలు జరిగే ప్రాంతాల్లోని హోటల్ గదులకు భారీగా డిమాండ్ ఏర్పడింది. భీమవరంలోని హోటల్ గదులు చాలా వరకు ఏడాది క్రితమే బుక్ అయిపోయాయి. కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం మురమళ్లలో హోటళ్లు లేక బసకు ప్రత్యేకంగా గుడారాలు సిద్ధం చేస్తున్నారు. సంక్రాంతి 3 రోజులు కోడిపందేల్లో కోట్ల రూపాయల్లో డబ్బులు చేతులు మారుతుంది. ఒక్కో బరిలో రోజుకి 25 నుంచి 40 పందేలు జరుగుతాయి. కొన్ని పెద్ద బరుల్లో ఒక్కో పందెం 5 లక్షల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. పై పందేలు కూడా లక్షల్లో ఉంటాయి. ఎక్కువగా నగదు రూపంలోనే డబ్బు చేతులు మారుతుంది. కోడిపందేల బరుల వద్ద గుండాట, కోతాట వంటి జూద క్రీడల్లోనూ కోట్లలో నగదు చేతులు మారుతుంది. జూద క్రీడల నిర్వహణకు ఈసారి శ్రీలంక నుంచి జూద నిపుణుల్ని రప్పిస్తారన్న ప్రచారము పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతోంది.
చాలా చోట్ల బరుల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల దన్ను ఉంది. పందేలు సాఫీగా జరిగేలా చూసినందుకు ప్రధాన బరుల నుంచి 5 లక్షల నుంచి 20 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కోడి పందేలపై జంతుహింస నిరోధక చట్టం 1960, ఏపీ జోద నిరోధక చట్టాలను కఠినంగా అమలు చేయాలంటూ గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశించింది. బరుల గురించి సమాచారం అందితే తక్షణం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అధికారాన్ని వినియోగించాలని సూచించింది. కోడి పందేల కోసం వినియోగించే ఉపకరణాలు, జోదంలో పట్టుబడిన సొమ్మును స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది. తాము జారీ చేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే తగిన చర్యలు తీసుకునే స్వేచ్ఛ పోలీసులకు ఉంటుందని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఈ నెల 8న ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. కోడి పందేలను వ్యతిరేకిస్తూ హైకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ జరిపిన హైకోర్టు గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. సంక్రాంతి పండుగ సెలవులు రావడంతో హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. గంట ప్రయాణానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోంది. శనివారం ఒక్కరోజే తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 60,000 వాహనాలు వెళ్లాయని టోల్ ప్లాజా సిబ్బంది వెల్లడించారు. ఇవాళ మరింత రద్దీ ఉంటుందని అంచనా వేస్తున్నారు. టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరినప్పుడు సిబ్బంది వాహనాల వద్దకు వచ్చి ఫాస్టాగ్ను స్కాన్ చేసేలా ఏర్పాటు చేశారు. ప్రతి టోల్ ప్లాజా వద్ద 4 హ్యాండ్ మిషన్లు, 1 స్టిక్ మిషన్ను అందుబాటులో ఉంచారు. హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిలో పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు వద్ద టోల్ ప్లాజాలున్నాయి. 3 టోల్ ప్లాజాల వద్ద పెట్రోలింగ్ వాహనం, క్రెయిన్, అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నుంచి వస్తున్న వాహనాలతో ఏపీలో నందిగామ వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. జాతీయ రహదారిపై హైవే అండర్పాస్ బ్రిడ్జికి అనుసంధానంగా అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులు జరగకపోవడంతో నందిగామ వై జంక్షన్ రద్దీగా మారుతోంది. కేసర టోల్ ప్లాజా వద్ద సైతం రద్దీ నెలకొంది. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్గేట్ వద్ద వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సొంతూళ్ల బాట పట్టడంతో తెలుగు రాష్ట్రాల్లో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్లో ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, మియాపూర్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఉప్పల్, ఆరంఘర్ ప్రాంతాల్లో రద్దీ పెరిగింది. సంక్రాంతి వేళ విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం వైపు వెళ్లే బస్సులతో నిండిపోతున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ ఇష్టారాజ్యంగా ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, చర్లపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. దక్షిణ మధ్య రైల్వే 160 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. అయితే జనరల్ బోగీలు సరిపోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ, గుంటూరు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కూడా రద్దీగా మారాయి. ప్రత్యేక బస్సులు, ప్రత్యేక రైళ్లు తిరుగుతున్నా ఎక్కువ మంది ప్రయాణికులు రావడంతో తిప్పలు తప్పడం లేదు. చదువు అంటే కేవలం పుస్తకాలు, పరీక్షలే కాదని, మంచి నిర్ణయాలు తీసుకునే శక్తి, నిత్య జీవితంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించే శక్తి అని మార్గదర్శి చిట్ ఫండ్ ఎండీ శైలజా కిరణ్ అన్నారు. సమాజంలో అనేక రుగ్మతల పరిష్కారానికి విద్య దోహదం చేస్తుందని ఆమె తెలిపారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ ప్రకాష్ పాఠశాల 18వ వార్షికోత్సవ వేడుకల్లో శైలజా కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని పిలుపునిచ్చారు. Education teaches us how to live, rather not just how to earn. Caring for the environment is our duty to the planet. We do hear about slogans, save water, save life. Is it just a slogan? Imagine a day without water, no food, no life. That is why every drop matters. When you're coming to school, we see on the streets, even at homes, lot of water leakages. How many of us are really bothered about it? But imagine if each one of you took the initiative to close the taps, you could save collectively thousands of liters of water every year. So small actions, when done by many, create big impact. ఈటీవీ 30 ఈనాడు 50 ఏళ్ల వేడుకలకు నరసరావుపేటలోని కోడెల క్రీడా ప్రాంగణం సిద్ధమైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు వేడుకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, టీవీ ఆర్టిస్టు శ్రీముఖి ప్రేక్షకులను అలరించనున్నారు. సంగీతం సహా సరదాగా నవ్వులు పోయించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరు కానుండగా దాదాపు 10,000 మంది చూసేలా ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5 గంటల నుంచి ప్రాంగణంలోకి పాసులు ఉన్నవారిని అనుమతిస్తారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇరాన్లో 2 వారాల కింద ప్రారంభమైన నిరసనలు హింసాత్మకంగా మారాయి.
రాజధాని టెహ్రాన్ సహా పలు నగరాల్లో ఆందోళనకారులు వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వారిని నియంత్రించే సందర్భంలో పలుచోట్ల జరిగిన హింసాత్మక ఘటనల్లో ఇప్పటివరకు 72 మంది మరణించారు. వీరిలో పిల్లలు, భద్రతా సిబ్బంది ఉన్నారు. 2300 మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం రాత్రి పలుచోట్ల ఆందోళనకారులు వాహనాలకు నిప్పు పెట్టారు. రాజధాని టెహ్రాన్లో కార్యాలయాలు, వాహనాలు మంటల్లో కాలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకొచ్చాయి. ఇంటర్నెట్, ఫోన్ సేవలను నిలిపివేయడంతో బాహ్య ప్రపంచంతో ఆ దేశానికి సంబంధాలు తెగిపోయాయి. అయితే స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను కొందరు వినియోగిస్తున్నారు. ఇరాన్లో పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని ఆ దేశ అధికారిక టీవీ ఛానల్ వార్తలు ప్రసారం చేసినా ఆందోళనలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరాన్లో విద్యా సంస్థలు ఆన్లైన్లో తరగతులు నిర్వహిస్తున్నాయి. ఇరాన్లో ఆందోళనకారులకు మద్దతిస్తున్న అమెరికా వారిపై కాల్పులు జరిపితే చావు దెబ్బ కొడతామని హెచ్చరించింది. బెంగాల్లోని పశ్చిమ మేదినీపూర్ జిల్లాలో తనపై తృణమూల్ కాంగ్రెస్ మద్దతుదారులు దాడి చేశారని బీజేపీ నాయకుడు, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ చంద్రకోణ పోలీస్ స్టేషన్లో ఆయన ధర్నాకు దిగారు. శనివారం రాత్రి 8:20 సమయంలో పురూలియా నుంచి తిరిగి వస్తూ ఉండగా చంద్రకోణ రోడ్డు వద్ద టీఎంసీ గూండాలు తనపై దాడి చేశారని సువేందు అధికారి ఆరోపించారు. పోలీసులు చూస్తూ ఉండిపోయారని, వారి సమక్షంలోనే దాడి జరిగిందని చెప్పారు. ఈ దాడి పశ్చిమ బెంగాల్లో ప్రతిపక్ష గొంతుకపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోలేక టీఎంసీ నిరాశతో గూండాయిజానికి పాల్పడుతోందని సువేందు అధికారి ఆరోపించారు.